శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతే నమ. భూమోస్కరితపాదానం భూమిరేవావలంబనం తయి జాతాపరాధానం తమేవ శరణం శివే. వాడు సౌందర్యలహరిలోనండి 84వ శ్లోకం చదువుకుందాము. ఇక్కడి నుంచి అండి వరుసగా 8 శ్లోకాలు అమ్మవారి పాదాల గురించేనండి. అమ్మవారి పాదాల వర్ణనే ఉంటుందన్నమాట. అన్నీ కూడా మంత్రగర్భమైన శ్లోకాలేనండి. శృతీనా మూర్ధానో దదతి తవయో శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యోపాద్య పాదః పశుపతి జటాజూటతటిని యోలాశాలక్ష్మి అరుణహరి చూడామణి రుచి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తల్లి వేదములు తమ శిరస్సులపై ధరించినవి నీ చరణములు. అంటే ఏంటి? ఉపనిషత్తులపై ధరించారన్నమాట. ఉపనిషత్తులు ప్రతిపాదించే తత్వము నీ పదము అని ఒక భావం. 4 వేదాలు బ్రహ్మకి 4 తలలు కనుక బ్రహ్మ శిరస్సును దాల్చిన చరణములు నీవి అని ఇంకొక భావం అన్నమాట. ఆ పాదాలకు శివ జటాజూట నది అంటే గంగ అన్నమాట పాద్యము. విష్ణుని శిరోత్నాల ఎద్రని కాంతి చరణాలకు పారాణి. ఈ విధంగా బ్రహ్మ విష్ణు రుద్రులచే వందనీయమైన నీ పాదాలను నా శిరస్సుపై కూడా దయతో అనుగ్రహించి ఉంచమ్మా అని అడుగుతున్నారనమాట. ఇందులో ఏంటంటే లలితా సహస్రనామంలో ఉన్న నామము శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక. ఈ నామంతో సంబంధం ఉందన్నమాట. ఏంటంటే అమ్మవారి పాదాలు ఇలా ఎర్రగా ఉన్నాయి. మన సహస్రారం మీద అమ్మవారు ఉన్నారండి. ఆవిడ పాదాలని మనం గుర్తించడం రావాలన్నమాట. మనం ఏంటంటే ఈ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటే కనుక మనకి అర్థం అవ్వకపోయినా సరేనండి. ఇదంతా కూడా మంత్రాలతో ఉన్న శ్లోకం, అక్షరాలు అన్నమాట, బీజాక్షరాలతో ఉన్న శ్లోకం అన్నమాట. దానివల్ల ఏమిటవుతుందంటే ఆ సహస్రాలలో అమ్మవారు కూర్చుని ఆవిడ పాదాలు మన తలపై పెట్టినట్టు భావించాలండి. అమ్మవారి దయ ఉంచి ఒక్కసారి మనపై తలపై ఆవిడ పాదాలు ఉంచిందనుకోండి, అసలు ఆవిడ పాద రేణు దొరికితేనే చాలు అనుకుంటాం కదా. ఎంత అదృష్టం చెప్పండి. ఎలాగంటే విష్ణువు కిరీటం మీద ఉన్న అరుణమణి ఆవిడ పాదాల మీద పడి పాదాలు ఎర్రగా అవుతున్నాయి అన్నమాట. శివుని తలపై ఉన్న గంగ ఆవిడ పాదాలకి పాద్యం అవుతుందన్నమాట. ఇట్లా అమ్మవారి తత్వం అంతా చెప్తున్నారండి. వేదాంతములందు ప్రతిపాదించిన అమ్మ ఆవిడ బ్రహ్మ విద్యా స్వరూపుడి. అమ్మ బ్రహ్మ విద్యా స్వరూపుడి. ఇదొక్కటేనండి. మన అంత అమ్మవారైనా మన అమ్మ కాబట్టి మనకి చాలా దగ్గర అనమాట. అమ్మ దగ్గర ఎంత దగ్గరగా ఉంటామండి. ఆవిడ ఎవరైనా సరే మనకి అమ్మ కాబట్టి మనం చాలా చనువుగా దగ్గరగా ఉండగలుగుతాం. అమ్మ నీ పాదాలు ఒక్కసారి నా శిరస్సు మీద పెట్టమ్మా అని అడుగు.